హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 24th జరిగిన సెకండ్ షిఫ్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ 4 times యాజ్ గుడ్ యాజ్ వర్క్ మైనస్ బి. ఓకే, ఏ బి ఉన్నాయి, బి ఒక పార్ట్ అయితే ఏ 4 parts అన్నాడు. ఏది ఎఫిషియన్సీ అంటే 4 times అన్నాడు కాబట్టి దే కెన్ ఫినిష్ వర్క్ ఇన్, ఓకే, ఇద్దరు కలిపి 84/15 రోజుల్లో చేస్తారు. యాక్చువల్గా వీళ్ళిద్దరు కలిపి రోజుకి 5 యూనిట్లు చేస్తారు. అలా 84/15 రోజులు అంటే 5 ఒకట్ల 5 3 3 ఒకట్ల, ఇది టోటల్ వర్క్ అవుతుంది కదా. 3 2 6 3 8 24, ఓకే 28, ఒక 28 ఇది టోటల్ వర్క్. ఎందుకంటే పెర్ డే వాళ్ళు చేసే యూనిట్స్ ఇంటూ టోటల్ డేస్ కాబట్టి టోటల్ వర్క్ అనేది 28 యూనిట్లు. అయితే ఇన్ హౌ మెనీ డేస్, ఏ ఒక్కడే చేస్తాడండి 28 యూనిట్లు. ఏ ఒక్కడే అంటే రోజుకు 4 యూనిట్లు, 4 7 28, 7 డేస్లో చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద రైట్. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, బేస్ 22, హైట్ 15 ఇచ్చాడు. ఏరియా అడిగాడు. ఏరియా ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ బేస్ ఎంత 22, హైట్ 15, 2 11, 15 10 150, 165. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్. 8 8 4 32, 10 10 2 20 ప్లస్ 4 24 ఇంటూ 3 72. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ బ్యాగ్, ఒక బ్యాగ్లో రేషియో ఆఫ్ బ్లాక్ బాల్స్ వైట్ బాల్స్. ఓకే, బ్లాక్ బాల్ వైట్ బాల్ 7:4 రేషియోలో ఉన్నాయి. ఓకే, 44 వైట్ బాల్స్ ఉన్నాయి. 4 అనేది 44 అయిందంటే ఇంటూ 11. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అడిగారు. ఈ రెండు కలిపితే 11 పోతుంది. 4 44 అంటే ఇంటూ 11 అయితే ఇంటూ 11 121. ఓకే, అయితే బ్లాక్ బాల్స్ అడిగితే ఇంటూ 11 అంటే 77. ఈ 77 44 కలిపినా కూడా సేమ్ 121 వస్తుంది. అభిషేక్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిజ్ ల్యాప్టాప్ 80% అబౌవ్ సిపి. ఓకే, సిపి ఎప్పుడు కూడా 100%కి ఉండాలి. అయితే 80% ఎక్కువ మార్క్ చేశాడంటే ఎంపీ 180 అయింది. అయితే ఎలోస్ ఈజ్ కస్టమర్స్ డిస్కౌంట్ 25%. ఓకే, దీంట్లో 25% డిస్కౌంట్ ఇచ్చాడు. యాక్చువల్ 180లో 10% ఎంత అవుతుంది, 18, ఇంకో 10 18, యాక్చువల్ 25, ఇది 20 అంటే ఇంకా 5 ఆఫ్, 18 ఆఫ్ 19, సారీ 9, 18,36 ప్లస్ 9 45, 45 తగ్గాలి అంటే 180లో 45 తీస్తే 135. ఏమడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. 100 ఉండేది 35%. ఓకేనా, యావరేజ్ ఆఫ్ 17 నెంబర్స్ 47. ఓకే, యావరేజ్ ఇఫ్ ఈచ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 6, ప్రతి నెంబర్ ఈ 17 నెంబర్లు కూడా 6తో మల్టిప్లై చేస్తే న్యూ యావరేజ్. యాక్చువల్గా ఈచ్ అని అడిగేటప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇచ్చిన యావరేజ్ని మల్టిప్లై చేయాలి, ఇక్కడ తీసివేస్తే ఇక్కడ తీసివేయాలి, ఇక్కడ కలిపితే ఇక్కడ ఇది సేమే చేయాలి. ఎందుకంటే ప్రతిదానికి ఇది అవుతుంది కదా. అంటే 47 ఇంటూ 6, 6 7 42, 4 6 24 అంటే 28. ఓకే, నెక్స్ట్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4,550 ఈజ్ 5 times లాస్ ఇన్కర్డ్ ఆన్ సేమ్ ఆర్టికల్. ఓకే, ఒక ఆర్టికల్ని 3,290కి అమ్మితే వచ్చిన లాస్ కంటే 4,550కి వచ్చే లాభం 5 times ఉందంట. అంటే బటర్ఫ్లై కాన్సెప్ట్ మోడల్లో ఇది ఒక వింగ్, ఇది 4,550కి అమ్మాడు, ఇది సిపి అనుకుందాం. ఇక్కడ 5x లాభం ఈ రేటుకి అమ్మితే. అదే కనుక 3,290కి అమ్మితే 1x లాస్, సారీ లాస్ మైనస్, దీనికంటే 5 times ఎక్కువ ఇక్కడ ఉండాలి. ఓకేనా, లాభం. అయితే వాట్ విల్ బి ద ఎస్పి. ఓకే, 20% ప్రాఫిట్కి అమ్మితే ఇప్పుడు కూడా సిపి 100, 20% లాభం అంటే 120 ఎంత అని అడిగాడు. అయితే ఇక్కడ 5 ఇక్కడ 1, టోటల్గా 6x గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఎంత, 4 5 5 0 32 90 0 6 2 1260 గ్యాప్. ఇక్కడ 6x గ్యాప్ అంటే 6x వాల్యూ ఎంత, x = 6 12 210x అంటే సిపి ఎంత అవుతుంది,
దీని నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వచ్చిందంటే ఇది కావాలంటే ప్లస్ కావాలి కదా, అంటే 3290 ప్లస్ 210 0 5 ఇది 4500. ఇది 100%. 4500 100% అయితే 120 అంత. ఈ జీరోస్ పోతే 450 ఇంటూ 12 12 48. సారీ ఇక్కడ మిస్టేక్. 3290 210. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ 3290 210 కలిస్తే 3500 వస్తుంది. అంటే సిపి అనేది 3500. 3500 అనేది 100% అయితే 120 అంత. ఈ జీరోకి పోతే 350 ఇంటూ 12 12 0 0 12 5 60 12 3 36 6 42. ఓకే, నెక్స్ట్ ఇది ఈజీ కాన్సెప్టే. ఓకే, ఇది మెన్ వర్క్ టైం, సారీ మెన్ వర్క్ ఇప్పుడు కింద ఉండాలి. ఈ ఫార్ములా 25 వర్కర్స్ 10 రోజుల్లో చేశారు. టోటల్ వర్క్ ఈక్వల్ చేయాలి. అయితే 20 మంది వర్కర్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 ఒకటిలో 10 2 12.5. వాడు అసలు ఏమి చేయలేదు. ఈ రెండింటి వస్తే 25/2 = D. ఓకేనా, ఇంకా సింపుల్ చేసాడు ఆన్సర్. 5 10 220 ప్లస్ 210 ప్లస్ 1 1 110 210 04 540. ఓకే, నెక్స్ట్ ఏ % ఆఫ్ ఏ అంటే A/100 ఇంటూ ఏ, ఎందుకంటే బై 100% ఈజ్ ఈక్వల్ 9604. A% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ అయితే ఏ వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, అంటే A²/100. ఈ 100 ఇది వెళ్తే 00 అవుతుంది కదా. A² ఈజ్ ఈక్వల్ 960400. అయితే ఏ వాల్యూ, ఈ వాల్యూ ఏ స్క్వేర్ ఇటు వెళ్తే √ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఈ 00 అంటే బయటకు వచ్చి 1 0 అవుతుంది. ఈ 4 2 4 8 64 2. ఓకే, అన్నీ సేమ్ ఉన్నాయి. ఆప్షన్స్ ద్వారా వెళ్దామంటే 90 అంటే 30 900. ఓకే, 40 40 16 7 4988 864 981 10 10 10. ఓకే, 10,000 దాటేస్తుంది. 90తో స్టార్ట్ అవుతుంది. అంటే 90 స్క్వేర్ అయితే 8,100 దీని దగ్గరలో ఉంటుంది. అంటే 8 ఈ 10 అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ రెండిట్లో ఒకటి 92 కానీ 98. యాక్చువల్ ఇది 10,000కి దగ్గర ఉంది. అంటే 100కి దగ్గరలో. ఈ జీరోస్ అన్ని కామన్ ఉంచుకోండి. 98 చూడండి, లేదంటే 92 చూసి 98 చేయొచ్చు. లేదంటే ఇది దేని స్క్వేర్ రూట్ చూసుకుంటే 98 అవుతుంది. 864 972 44 150 15 9981 96. ఓకేనా, 98. ఈ 0 2 జీరోస్లో 0 పెట్టు. ఓకేనా, నెక్స్ట్ వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ 9000. ఓకే, సమ్ ఇచ్చాడు 9000. 32% per annum 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ట్రీ మెథడ్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 32%, సెకండ్ ఇయర్ 32%, 30. ఇక్కడ 32కి మళ్ళీ 32% ఎంత అవుతుంది? 32 స్క్వేర్ 2 4 3 6 6 12 1024 అంటే 10.24 64 74 24% వస్తుంది. అంటే ఎంత శాతం వడ్డీ? 9000 100 అయితే
74 24 ఈ జీరోస్కి ఈ జీరోస్ పోతే ఈ జీరోకి ఇక్కడికి వస్తే 7 4 2 9 9 4 36 9 2 18 9 4 9 2 18 21 9 4 36 7 38 9 7 63 66 ఓకే. నెక్స్ట్ ఓకే విచ్ అమంగ్ ద డివైజిబుల్ బై దిస్ ఈ మూడింటితో కలిపి ఇది ఇందులో ఏది భాగిస్తుంది? యాక్చువల్గా 7 4 7 23 ఈ మూడింటితో కలిపి భాగించేది కావాలంటే మనకి ఎల్సిఎం తీసుకోవాలి. 4 7 23 ఓకే ఈ మూడింటి కామన్గా ఏమీ లేదు అంటే ఈ మూడింటి మల్టిప్లికేషనే అవుతుంది. 4 7 28 ఇంటూ 23 8 3 24 8 16 17 18 3 6 24 4 2 ఉంటుంది 2 4 644 ఓకే అంటే ఎల్సిఎం 644 ఇది భాగించేది. ఓకే ఇది ఇంటూ 10 అవుతుంది కదా అంటే ఇది భాగిస్తుంది డెఫినెట్గా. ఏ థీఫ్ స్టీల్స్ ఏ కార్ ఎట్ 2 PM 2 గంటల మధ్యాహ్నం 2 గంటలకి ఒక దొంగ కారును దొంగతనం చేశాడు. డ్రైవ్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 70 kmph 70 కిలోమీటర్ల గంట స్పీడ్తో 2 గంటలకు స్టార్ట్ చేశాడు 2 గంటలకి PM. అయితే థెఫ్ట్ డిస్కవర్డ్ ఎట్ 3 PM అంటే 1 అవర్ తర్వాత కనుక్కున్నారు వానర్ అనేవాడు కారు దొంగతనం అయిందని. అతను 105 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాడు ఎప్పుడు 3కి. అయితే వానర్ ఎప్పుడు ఆ దొంగను పట్టుకుంటాడు అన్నాడు. యాక్చువల్గా DTS ఫార్ములా వాట్ టైం అన్నాడు అంటే D/T. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ మనకు తెలియదు. యాక్చువల్గా 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు 2కి, అతను 3కి చూశాడు అంటే 1 అవర్ అంటే డిస్టెన్స్ ఆల్రెడీ అప్పటికి 70 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఓ టైం అడిగాడు అంటే ఇక్కడ స్పీడ్ వేసుకోవాలి. ఇప్పుడు స్పీడ్ కావాలి. యాక్చువల్గా ఇద్దరు ఒకే సైడ్ వెళ్తున్నారు అంటే S1 - S2 S. ఇతను 105 స్పీడ్తో వెళ్తుంటే అతను కూడా 70 వెళ్తున్నాడు. ఈ రెండిట్ల గ్యాప్ 35 కిలోమీటర్లు. ఇప్పుడు టైం వస్తుంది 35 అంటే 2 అవర్స్లో అతను పట్టుకుంటాడు. కానీ అతను ఎన్ని అవర్స్ అనలేదు అంతకని అడిగాడు. అతను 3కి బయలుదేరాడు తర్వాత 2 అవర్స్లో పట్టుకున్నాడు అంటే 3 + 2 5 PMకి. ఓకే నెక్స్ట్ సిపి ఇచ్చాడు 6400 ప్రాఫిట్ పర్సెంటేజ్ 24 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6400 సిపి ఎప్పుడు 100% కదా 100% అయితే 24% లాభం కావాలంటే 124 ఎంత? ఈ డబల్ జీరోస్ పోతే 124 64 64 4 66 36 360 360 376 అంతేనా? 64 424 సారీ 64 24 240 16 256 112 128 148 153. యాక్చువల్గా 36తో ఒక్కటే ఉంది కానీ చూద్దాం. 64 64 69 79 36 ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఏ మిక్సర్ మిల్క్ వాటర్ రేషియో 7:9లో ఉందంట. సమ్ మిల్క్ యాడ్ ఎంతో తెలియదు మిల్క్ యాడ్ చేశారు. బికాజ్ ఆఫ్ విచ్ అందువల్ల మిల్క్ వాటర్ రేషియో 11:9 అయింది. అయితే హౌ మచ్ మిల్క్ యాడెడ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఇనిషియల్ మిక్చర్. ఓకే ఇనిషియల్ మిక్చర్కి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేశారు అన్నాడు. ఇక్కడ 9 ఈక్వల్ చేసుకోవాలి కానీ అక్కడ ఈక్వల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కలిపింది చూసుకుంటే సరిపోద్ది. 7 11 అవ్వాలంటే 4 పాటలు కలిపాడు. అయితే వాడు అడిగింది 4 పాటలు అది ఎంత పర్సెంటేజ్ అండి 4. అయితే పర్సెంటేజ్ ఎందులో అడిగాడు? పాలుకి ఆడలేదు నీళ్ళకి ఆడలేదు ఇనిషియల్ మిక్చర్ టోటల్గా అడిగాడు. టోటల్ ఎంత? 7 4 9 16 పర్సెంటేజ్ అన్నాడు 100. 4 1 4 4 4 1 4 25. ఓకే నెక్స్ట్ 120 హెన్స్ ఇన్ ఏ పౌల్ట్రీ. ఓకే ఒక కోల్ ఫామ్లో 120 హెన్స్ ఉన్నాయి. డ్యూ టు ఎడిషన్ ఆఫ్ 140 మోర్ 140 ఎక్స్ట్రా రావడం వల్ల ఎక్స్పెన్సెస్ ఆన్ పౌల్ట్రీ. ఓకే వాటిపైన ఖర్చు
ఇంకా ఎక్స్ట్రా 40 450 రూపాయలు అయ్యింది. అయితే యావరేజ్ ఎక్స్పెండిచర్ పెర్ హెన్, ప్రతి హెన్కి యావరేజ్ మాత్రం 3 రూపాయలు తగ్గింది. వాట్ ఈస్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. 120 హెన్స్ ఉన్నాయి. 120 హెన్స్ ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంతో మనకు తెలియదు. యావరేజ్ ఎక్స్ అనుకోండి. 120 హెన్స్కి రోజుకి ఎక్స్ రూపీస్ ఖర్చు చేస్తున్నాడు. అయితే ఎక్స్ట్రా 140 హెన్స్ రావడం వల్ల అతనికి 40-50 రూపాయలు, అంటే 4050 రూపాయలు ఎక్స్ట్రా అయింది. అంటే 120 హెన్స్ ఇంటూ ఎక్స్ రోజుకి ఎంత అవుతుందో ప్లస్, అంటే యావరేజ్ కదా ఎక్స్ అనేది, 120 కోళ్ళకి రోజుకి ఎంత అవుతుంది ప్లస్ 40-50 రూపాయలు యాడ్ చేయడం వల్ల ఏమైంది, 3 రూపాయలు తగ్గింది కదా. అంటే ఇవి 120 ఎక్స్ట్రా 140, 120 140 0 6 260 కోళ్ళకి 260 కోళ్ళు కదా. యావరేజ్ ఏమైంది, ఎక్స్ మైనస్ 3, 3 రూపాయలు తగ్గింది. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సెట్ చేసుకోగలిగితే ఇంకా ఆన్సర్ అయిపోయినట్టు. 120x ప్లస్ 40-50 ఈజ్ ఈక్వల్ 260x మైనస్ 260 3 ఇంకా 6 3 18 780. ఇది మైనస్ ఓకే కదా. ఈ మైనస్ ఇటు వచ్చి ఇది వస్తే 260లో 120 తీస్తే 140x ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్లస్ ఇటు వస్తే 40-50 780 0 13 48 30. ఈ జీరోకి జీరో పోతే 14 14 14 14 3 42 14. ఓకే సారీ, 14 తగ్గట్లేదు. 2 7 7తో 7 7 7 5 37 6 42 7 9 63. ఎక్స్ వాల్యూ 69/2. ఓకే, వాడు ఏమడిగారు, ఒరిజినల్ ఎక్స్పెండిచర్ అడిగారు. మనకు ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఎంత, 120 ఇంటూ ఎక్స్, ఎక్స్ వాల్యూ వచ్చింది 120 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఎంత 69/2, 2 1 2 60. అంటే 69 ఇంటూ 60 ఆన్సర్. 9 5 40 9 6 54 6 36 36 5 41 40. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఫార్ములా మీరు వేసుకోగలరు. నెక్స్ట్, when a number is successively decreased by 10%. ఓకే, 15. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఫస్ట్ 10% తగ్గించి 15% తగ్గించి 56% తగ్గిస్తే ఈ నెంబర్ అయ్యింది. అయితే ఆ నెంబర్ ఎక్స్ ఎంత, ఫస్ట్ 10% తగ్గించాడు, 100 ఉండేది 90, 15 తగ్గిస్తే 85, 56 తగ్గించాడు, 100లో 56 తీస్తే 44. ఇలా చేస్తే 20 19 6 వచ్చింది. అయితే ఎక్స్ ఎంత, ఈ జీరోకి జీరో 5 2 16 17 2 1 2 22 2 11 2 50. ఓకే, ఇంకేం తగ్గట్లేదు. 11 11 1 11 ఇంకా 91 ఉంటే 11 88 11 3 33 11 6 17 అవుతుందా, ఒకసారి 9 చూద్దాం. 9 2 9 4 17 1 17 17 12. ఓకే, ఇంకేముంది, ఈ 5 ఎంత అటు 12 ఇంటూ అంటే 3 0 12 5 60. ఓకే, నెక్స్ట్ ఈ జీరో పోతుంది, 52 ప్లస్ 25 7 175 మైనస్. ఓకే, 62 3 63 186. ఈ రెండు కలుపుదాం ఫస్ట్. 7 7
227 మైనస్ 186 1 12లో 8 తీస్తే 4. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఎంపీఎస్పి. ఓకే, ఎంపీఎస్పి ఎంత ఇచ్చాడు గ్యాప్, ఎంపీ ఇచ్చాడు, ఎస్పీ ఇచ్చాడు. రేషియో డిస్కౌంట్ పర్సెంటేజ్. డిస్కౌంట్ పర్సెంట్ అంటే ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. ఎంపీ ఎంత ఇచ్చాడు 11 మైనస్ ఎస్పీ 9 అంటే 4 బై ఎంపీ 13 ఇంటూ 100 అంటే 400. 13 13 39. 3తో ఎన్ని ఉన్నాయి, ఈ రెండేం కావాలి, 39 అంటే 10 ఉంటుంది. ఓకే 13 30లో వేసుకోండి, ఇంకా 10 ఉంటుంది. ఆల్రెడీ 30తో ఒక్కటే ఉంది, ఇంకా మనకు కావాలంటే 0 పెట్టుకొని 11 7 91. ఓకే, ఇంక ఇదంతా అనవసరం, ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవడం మంచి. లాస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్, యాన్యువల్ రేట్ 10%. ఓకే, అవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ ఇయర్స్ మధ్యన గ్యాప్ చూసుకొని ఇంటూ 10తో గుణించేయడమే. 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత గ్యాప్ వస్తుంది, 10%. ఎందుకంటే 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి గ్యాప్ 500 అంటే 57. 57 అనేది 10% అయితే సమ్ అడిగాడు. సమ్ ఎప్పుడు 100%. ఈ 10 10 పొదుల 57 ఇంటూ 10 570. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.